హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్ పాలకూర కర్రీ చేస్తున్నానండి. సో దానికి నేను ఆల్రెడీ పాన్ పెట్టాను, వేడవుతుంది. దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ కొంచెం త్వరగా వేడవుతుందండి, చాలా త్వరగా వేడవుతుంది. సో ఆల్రెడీ వేడవుతుంది. సో కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. సారీ అండి, దాంట్లో కొంచెం కార్న్, స్మాల్ పొటాటోస్ బాయిలింగ్ పెట్టాను పిల్లల కోసం. ఆనియన్స్ ని కొంచెం వేగనిద్దామండి, ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు ఓపెన్ చేసి దీంట్లో కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. మిక్స్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఉడకనిద్దామండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. ఒక 2-3 నిమిషాల నుంచి ఉడుకుతా ఉంది. టొమాటో వేసాం కదా, ఉడుకుతుంది. సో దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, సాల్ట్. అండ్ దెన్ కారం యాడ్ చేస్తున్నానండి, కొంచెం కారం పొడి యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇంకా నేను ఏ మసాలా వేయనండి, జస్ట్ కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ అండ్ టొమాటో అండ్ పోపు గింజలు, ఇంతేనండి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్పినాచ్ కర్రీ. ఇప్పుడు మంచి కలిపేసి, సో టొమాటో, స్పినాచ్ అంతా మంచిగా ఉడికి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం, లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ కర్రీ అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయింది. సో ఇప్పుడు దీంట్లో స్పినాచ్ కలుపుదామండి. ఇప్పుడు మూత పెట్టి స్పినాచ్ కొంచెం, ఈ పాలకూర కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఓపెన్ చేసి చూసామండి. పాలకూర కొంచెం ఫ్రై అయింది ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో కొంచెం టొమాటో యాడ్ చేస్తున్నానండి. సారీ అండి, కుక్కర్ విజిల్స్ చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాయి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దామండి. 5 మినిట్స్ నుంచి ఇప్పుడు మనకి పాలకూర ఉడుకుతుంది కదా, ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగో
సో పాలకూర టొమాటో రెడీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఏదైనా మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.